ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు మన ఛానల్కు సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన శేషు గారు నరసాపురం నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ రామ్తా విజ్ఞానం. ఓకే మాస్టర్స్. మేడం ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ యువర్ సెషన్స్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం కొన్ని రోజులుగా రామ్తా విజ్ఞానాన్ని తెలుపుకుంటున్నాము. ముందుగా బ్రహ్మ సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి, నా చుట్టూ సరౌండ్ అయిన హాస్టల్ మాస్టర్స్‌కి, నా ద్వారా తెలియజెప్పబడుతున్నట్టు ఈ రామ్తా విజ్ఞానానికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఈరోజు చెప్పబోయే అనేక విషయాలని మనం అద్భుతమైన జ్ఞానాన్ని మనం అందరితో పంచుకోవడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఫర్ యూ ఛానల్ వాళ్ళకి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ధన్యవాదములండి మీ అందరికీ కూడాను. మనము ఇంతకు ముందు వరకు కూడా అంటే మనం రాబ్తా అంటే అర్థం ఏంటంటే దైవం అన్నమాట. ఆ దైవం మనతో ఎలా సహచర్యం చేస్తున్నాడు, మన లోపలున్న దైవాన్ని మనం ఎలా కలుసుకోవాలి, ఏ విధంగా మన ఆలోచన విధానం ఉండాలి అని గత క్లాసుల్లో నుంచి చెప్పుకుంటూ వస్తున్నాము. అంటే మీరే దైవంగా ఉంటే మీ ఆలోచన విధానం ఎలా ఉండాలి? మనం దైవంగా మారాలి అనంటే మనం ఏ విధమైనటువంటి ప్రక్రియలు చేయాలి? ఎవరి ఆలోచనలకి లొంగిపోకుండా, ఎవరి దీనికి కూడా ఉండకుండా మన ఆలోచన మన అంతరంగంలోకి మనం ఎలా వెళ్తే దైవం మనతో సహచర్యం చేస్తారు. మనకుండే లక్షణాలేంటి? ఇవన్నీ గత కొన్ని రోజులుగా 2, 3 రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు మనము ఏంటంటే, అంటే అసలు రామ్‌తా సత్యం అంటే ఏంటి? ఏది అసత్యము? దైవస్థితి ఏంటి? ముక్త స్థితి ఏంటి? మీరు ఆనందాన్ని ఎలా ప్రాప్తించుకుంటారు? అనే విషయాల్ని గురించి చెప్పారనమాట. ఇక్కడ మన అంతర్వాణి ప్రబోధాన్ని ఇప్పుడు మన రామ్‌తా ఏం చెప్తున్నారంటే మనకి, మన అంతర్వాణి ప్రబోధాన్ని మాత్రమే వినమని చెప్తున్నారు. ఆ ప్రబోధాలే అంటే అనేక ఆలోచనలతోటి మనం కూడుకున్నప్పుడు మనము దేన్ని గూడా పట్టించుకోలేమనమాట. ఎందుకంటే, మన మనసు అనేక ఆలోచనలు చేస్తూ ఉంటుంది. ఆ ఆలోచనలు చేస్తున్నప్పుడు దైవం మనతో సహచర్యం చేస్తున్నారన్న విషయాన్ని మనం గుర్తించలేకపోతున్నాం అనమాట. మనం ఎప్పుడైతే గుర్తించలేకపోతున్నామో, ఆత్మ ప్రబోధాన్ని వినలేకపోతున్నాం అనమాట. మన అంతరాత్మ చెప్పేవి ఏంటి అనేది వినాలనమాట. అవే మనకి ఎలా ఉంటంటే, ఎప్పుడైతే మనము అంతరాత్మ చెప్పే విషయాల్ని మనం గ్రహించుకొని, మనం వింటూ వాటిని ఆచరణ చేస్తూ వస్తూ ఉంటామో, అవన్నీ ఒక అనుభూతులుగా అంటే ఇక్కడ ప్రాంతం ఎక్కువ భాగం అనుభూతులకి, అనుభవాలకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఎలా ఇస్తున్నారంటే, మీరు ఏదైతే ఆలోచన తీసుకొని, ఆ ఆలోచనని ఆచరణలోకి ప్రబోధం తీసుకుంటూ ఉంటారో, అది మీకు జీవితంలో అనుభవపూర్వకంగా వచ్చి తీరుతుంది. దాన్నే మీరు ఒక జ్ఞానంగా తీసుకొని, అది ప్రజ్ఞా ప్రాప్తి కింద మారుతుంది అని చెప్పారనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే, మీకు మీరే రక్షకులు, మీకు మీరే గురువు, మీకు మీరే దైవము. అంటే అర్థమేంటంటే, ఎవరో వచ్చి మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు. ఓ దైవమా! నువ్వు నన్ను ప్రొటెక్ట్ చెయ్యి, నాతో ఉండు, నా సహచరం, నీ ఆలోచనలన్నీ నువ్వే నాతోటున్నావు, నేనే ఆ దైవాన్ని అని ప్రతి ఒక్క ఆలోచనకి మీరు ఎనర్జైజ్ చేయాలనమాట. ఆలోచన అంటే ఒక శక్తివంతమైందనమాట. లిప్తపాటులో విశ్వాన్ని సృష్టించగల శక్తి మీలో ఉన్నది అని రామ్‌తా చెప్తారనమాట. అంటే ఏంటి అర్థమంటే, మీరు చేసే ప్రతి ఒక్క ఆలోచన కూడా దివ్యమైనది. ఆ దివ్యమైనది కాబట్టే మీలో కొన్ని అనుభూతుల కింద ఏర్పడి, ఎక్స్‌పీరియన్స్ పొంది, అది పొందిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆలోచన చేస్తూ, మళ్ళీ దాని నుంచి నేర్చుకుంటూ, అలా మన ప్రజ్ఞని అంటే ఒక శక్తి క్షేత్రాన్ని, మన చైతన్య స్థాయిల్ని మనం పెంచుకోవటం అనేది జరుగుతూ ఉంటుందనమాట. అయితే మీకు మీరే రక్షకులు అని మీరెప్పుడైతే మీకు మీరే గురువు అంటే ఏ గురువు మోక్షాన్ని ఇవ్వలేరు. ఏ గురువు కూడా మీకు మీరే అంటే మీ అంతరాత్మ ప్రబోధాన్ని ఆలకించండి అని చెప్పారంట. ఎందుకు అంతరాత్మ ప్రబోధాన్ని ఆలకించాలంటే, చాలామంది అనేక మార్గాల ద్వారా వెళుతూ వారి సాధనలలో ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారనమాట. మనము మన సాధనేంటి? మనం ఏ విధంగా వెళ్ళాలి? మన దారి ఏంటి? అని మనం కనుక్కోవడమే. అంటే వాళ్ళు చెప్పేవి ఎంతవరకు ఉంటుంది అంటే,
దారి చూపిస్తారు. కొంతవరకు మాత్రమే చూపిస్తారు. తర్వాత మీరు ఎక్కి ప్రయాణం చేయాల్సింది మీ అంతట మీరే చెయ్యాలి. కాబట్టి మీరు ఒక ధర్మ సూక్ష్మాన్ని ఏదైతే ఒక అన్నీ కూడా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాయి ధర్మ సూక్ష్మాలనేది. మనము పైకి చెప్పుకున్నంత సులువుగా ఏదో ఒక పదం పలికేసేసి చెప్పేస్తున్నాము, చూసేస్తున్నాము అన్న పాయింట్ కాదు ఇక్కడ మనకు కావాల్సింది. ధర్మ సూక్ష్మాలనేది అంటే మీరు ఏదైతే సత్యమని భావిస్తూ ఉన్నారో అది సత్యమై మీకు అనుభవంలోకి వచ్చి తీరుతుంది. దాన్ని అనుభవంలోకి, అనుభూతుల్లోకి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇంకా అది విస్మరిస్తారనమాట. అది వెళ్ళిపోయి మళ్ళీ కొత్త దీన్ని మీకు అనుభవంలోకి వస్తూ ఉంటుందనమాట. అయితే అది ప్రాప్త్యం అంటే ఏంటి? మీరు అనుభవంలోకొచ్చేసిందనుకోండి, ఆహా! ఇది కదా! అని మీ గ్రహణ శక్తి పెరుగుతుంది. మీ ఎనర్జీస్ కూడా పెరగటం జరుగుతుంది. అప్పుడేమవుతుందంటే, ఒక స్వేచ్ఛ అనేదొస్తుంది. ఓహో! సంకల్ప స్వేచ్ఛ. నేను ఈ సంకల్ప మాత్రంలో దీన్ని నేను సృజించగల శక్తి, జ్ఞానము నాలో ఉన్నది అన్న భావన మీలో కలిగి, అప్పుడేమవుతుంది ఒక స్థిత ప్రజ్ఞత అన్న గురించి భగవద్గీతలో చాలా అద్భుతంగా చెప్పారనమాట. అంటే శీతోష్ణ సమదుఃఖేషు అంటే దేన్ని కూడా లెక్క చేయనట్టుగా, ఎవ్వరిని కూడా బేరీజు వేయకుండా ద్వంద్వాలకు అతీతంగా అంటే అవతలి వ్యక్తి, నేను వేరు వేరు కాదు. ఒకే ఆత్మస్థితిలో ఉన్నాము అన్న భావన తీస్తే, అంటే మీకంటే ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువ, తక్కువలు అని ఎంచకుండా అంతా కూడా సరైన సమస్థితిలో మీ మనస్సుని బ్యాలెన్స్‌డ్ మైండ్ చేసుకొని, మంచి చెడులను బేరీజు వేసుకోకుండా ఏది విధంగా నడవాలి అని మీరు సంకల్పంతోటి, స్వేచ్ఛతోటి నడుస్తూ ఉంటారో, అది మీకు అనుభవంలోకి వచ్చి తీరుతుంది. అంటే ఏంటి? ఏది మంచో, ఏది చెడో, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది యదార్థమో, భ్రమ అనే సంశయాల్లో మీరు ఎప్పటికీ చిక్కుపడరు. కొన్ని సందర్భాల్లో మనకేమనిపిస్తుందంటే ఏదైనా వచ్చినప్పుడు మనకేమనిపిస్తుంది, అవునా? ఇది నిజమా? నాకు డౌటొస్తుంది. అది కరెక్టో కాదో అని మనం చాలా డైలమాలో పడిపోతుంటాం. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, ఒక సంఘటన జరిగినా, ఒక వ్యక్తి పట్ల గాని ఏమైనా సరే మనం ఏం చేస్తుంటాము, అవును కదా! ఇది అసలు తేలట్లేదేంటి ఎక్కడాను డౌటొచ్చేస్తుంది నాకు అని మీరు డైలమాలో పడిపోతున్నారు. ఎందుకు పడిపోతున్నారు అనంటే, మీరు ఒక స్థితప్రజ్ఞత స్థితి అంటే ఏంటి? మంచి చెడులని బేరీజు వేసి, ఇప్పుడు వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు చెడ్డవాళ్ళు, ఇది అన్న భావనతోటి, ఇది సత్యము, ఇది అసత్యము, ఇటువంటి భావాలతోటి అవతల వ్యక్తిని నిర్ణయం తీసుకొని, ఒక అభిప్రాయాన్ని ఫిక్స్ చేసేసుకొని, వీడింతే, వీడు మారడు అని అనుకుంటాం. కానీ మనకి మారడు. కానీ అవతల వ్యక్తుల్లో, కుటుంబ సభ్యుల్లో కానీ, ఫ్రెండ్స్‌లో గానీ, వాడు మారే గుణం కలిగి ఉండవచ్చు. మనం నిర్ణయాత్మకమైన ఇది అబద్ధము, ఇది నిజమనే భావనతోటి ఉండకుండా, వాళ్ళని ఎలా ఉండాలో అంతే స్థిరంగా వాళ్ళ పట్ల ఏ భావన, ఏ అభిప్రాయము లేకుండా, భ్రమలలోనూ చిక్కుపడకుండా మనము ఉంటాము. కాబట్టి మతం నుండి తప్పించుకుంటూ ఉన్న తరుణంలో మీ ఆత్మబోధ ప్రేరేపించబడిన, వ్యక్తీకరించబడిన స్వేచ్ఛ అప్పటి వరకు మీరు ప్రాప్తించిన జ్ఞానాన్ని పొంది సాఫల్యాన్ని పొందుతారు. ప్రతి క్షణము, ప్రతి నిమిషం మనతో ఒక జ్ఞానం అనేది ఉద్భవిస్తూ ఉంటుందన్నమాట. కొన్ని కొన్ని మూఢ విశ్వాసాలు గాని, మత ఛాందసాలు ఒక హ్మ్. పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలు కానీ కొన్ని, ఆ బంధాల్లో మనం కూరుకొని పోయి ఉంటాం అన్నమాట. చెయ్యాలి తప్పనిసరిగా. మనకిష్టం లేకపోయినా కొన్ని కొన్ని చేసేస్తూ ఉంటాం అన్నమాట. అప్పుడు కానీ మన అంతరాత్మ ప్రబోధాన్ని వినమన్నారు కాబట్టి, మరి ఎప్పుడైతే మనం అంతరాత్మ ప్రబోధాన్ని ఆలకిస్తూ ఉంటారో, మనం వ్యక్తీకరించటంలో అవును అవతల వ్యక్తి ఏమైనా అనుకుంటారేమో, అలా కాదు ఇలాగని చెప్తుంటే అని భయపడటం గాని, దిగులు పడటం గాని, అంటే అవతలి వ్యక్తి ప్రేరణతో కాకుండా, మీ సొంత అభిప్రాయంతో, మీ ఆత్మశక్తితోటి, మీ ఆత్మ ప్రేరణతోటి ప్రాప్తించిన ఒక జ్ఞానాన్ని పొంది, సాఫల్యాన్ని, విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ఆ తర్వాత దినదిన ప్రవర్ధమానమవుతూ దివ్యత్వాన్ని సంతరించుకుంటారు. ఇక్కడ దివ్యత్వం అని పదే పదే ఎందుకు చెబుతూ ఉన్నారంటే రాంత, మీరు మీరు మొదటి నుంచి కూడా మానవులని భ్రమలో ఉంటున్నారు. మమ్మల్ని మీరు తగ్గించుకొని, తక్కువ భావంతో చేసుకుంటూ
ఒక అభిప్రాయానికి ఒక ఫిక్స్ చేసేసుకొని ఉండిపోయి, నేనింతే, నా వల్ల కాదు, నాకేం చేత కాదు అని కానీ విశ్వాన్ని సృష్టించగల శక్తి, స్థితి, జ్ఞానం మీలో ఉన్నది అని దివ్యత్వం వైపు ప్రయాణం సాగించటానికి అనేక మంచి మార్గాలు, చక్కటి సులభతరమైనవి అంటే చెప్పుతుంటే కనుక మనం ఆచరణలోకి వచ్చేస్తున్నాయి అన్న భావన మీలో ఒక ఆలోచనొచ్చినట్లయితే గనక మన ఆలోచనలన్నీ దివ్యత్వం వైపు మాత్రమే ప్రయాణం సాగిస్తాయి. అంటే ఇక్కడేంటంటే, ముఖ్యంగా చెప్పేదేంటంటే, మనము గనక ఆత్మస్థితిలో ఆత్మ ప్రాప్తి పొందిన తర్వాత ఏ బోధనలు వినాల్సిన అవసరం లేదు. అంటే మనం చేసే ప్రతి ఒక్క ఆలోచన కూడా ఆత్మస్థితిలో ఉండి తీసుకునే నిర్ణయాలు కూడా స్థితప్రజ్ఞ స్థితితో అంటే అవతలి వ్యక్తిలో మంచివాడా, చెడ్డవాడా అని బేరీజు వేసుకోకుండా మీ యథార్థంలో మీరు ఉంటూ, మీ ఆత్మ జ్ఞానంతోటి మీరు పొందినట్లయితే సక్సెస్‌ఫుల్‌గా, విజయవంతంగా మీరు దివ్యత్వాన్ని ఆ ప్రాప్తించిన జ్ఞానం అన్నమాట. అంటే జ్ఞానం ఏంటండి? ప్రాప్తించడం ఏంటండి? మాకు ఆల్రెడీ ఇప్పటి వరకు ఉన్నది కదండీ! ఒక జ్ఞానం మేము ఆ జ్ఞానంతోనే వెళ్ళిపోతాం. మాకదే దారి చూపిస్తుంది అని అనుకుంటాం కన్నా, ఎప్పటికప్పుడు జ్ఞానం అనంతం, ప్రజ్ఞానం బ్రహ్మ అయమాత్మ అని ఉపనిషత్తు వాక్యాల్లో మనము ఆచరణాత్మకంగా మనం తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం కానీ, ప్రతి ఒక్క ఆలోచన కానీ మనలో దివ్యత్వాన్ని, దివ్యమైనటువంటి ఒక జ్ఞానాన్ని మనలో సంతరించుకుంటుంది. అనుక్షణము మీ ఆత్మకి మీరు మెరుగులు దిద్దుతూనే ఉంటారు. అంటే ఏంటంటే, ప్రతి క్షణము కూడా ఆత్మ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే, చాలా దేదీప్యమానంతో, దివ్య తేజస్సుతోటి వికసించిన పుష్పంలాగా వెలుగొందుతూ ఉంటుందనమాట. మరి మన సంకుచిత భావాలతోటి మనము రిజిడ్ మైండ్ అంటే పరిమితమైన నమ్మకాలతోటి, లేకపోతే మత విశ్వాసాలతోటి, ఛాందసులతో భావాలతోటి ఒకరిని బేరీజు జడ్జిమెంట్ చేసుకుంటూ, కామెంట్ చేసుకుంటూ, ఇలా నడుస్తుంటే మీ దివ్యత్వం వైపు మీరు ప్రయాణం సాగిస్తున్నట్లు కాదు. కానీ ఒక సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఒక ఒక చెప్పారు రామ్‌త ఏంటంటే, మీరు ఆనందానికి ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారు? దుఃఖానికి ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నారంటే, ఒక్క సెకను చాలు మీరు అందులో ఉండడానికి. ఒక్క సెకను చాలు మీరు నైరాశ్యంలో మునిగిపోవడానికి. స్లోగా మాట్లాడు కాలుంటాయి. అందువల్ల ఏమవుతుందంటే, ఇవన్నీ కూడా మనకి ఒక విధమైనటువంటి ఆత్మ పరిణితి చెందించటానికి వచ్చే అవకాశాలన్నీ కూడా మీ ఆత్మ నిర్దేశించిన ప్రకారమే మీరు వెళ్తారు. ఎవరి ప్రలోభాలకి, ఎవరు దీనికి లొంగరు. అప్పుడే మీరు దివ్యత్వంలోకి అడుగుపెడుతూ ఉన్నట్లుగా ఒక దినదిన ఆత్మకి మెరుగులు దిద్దుతూ ఉంటారనమాట. అంటే ఎలా మెరుగులు దిద్దుతాము? ఆత్మకి ఎలా మెరుగులు దిద్దుతాము అంటే, ఇప్పుడు ఎప్పుడు ఒకే విధంగా మనం ఉండట్లేదు. ఎందుకంటే మన జ్ఞానం ఎలా ఉంటుందంటే రోజు రోజుకి, రోజు రోజుకి ప్రవర్ధమానమయ్యి ఒక్కొక్క క్లాసు వింటున్న కొలది, ఒక్కొక్క జ్ఞానం వృద్ధి చెందుతున్న కొలది, మనలో మనం ఉంటున్న కొలది, మనతోటి మనం ఎక్కువగా ఉండి శూన్య స్థితిలో, ఏ విధమైన ఆలోచన రహిత స్థితిలో మనం ఉండి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా, ఆ దైవంతో నేను సహచర్యం చేసుకున్నాను. నా దైవ మానసం నాలో ఉంది. దివ్యత్వాన్ని పుణికిపుచ్చుకున్నాను అన్న భావాలతో చేస్తూ రోజు రోజుకి, రోజు రోజుకి ఆత్మని మెరుగులు దిద్దుతూనే ఉంటాము. ఎప్పుడైతే మనల్ని మనము ఈ పని ఇలా జరిగిందేంటి? అలా జరిగిందేంటి? నేను ఇలా ఉన్నానేంటి? అలా ఉన్నానేంటి? అని మనల్ని ఎప్పుడూ నిందించుకుంటూ, బేరీజు వేసుకుంటూ, ఎదుటి వాళ్ళ తప్పొప్పుల్ని ఎంచుకుంటూ మనం నడుస్తూ ఉన్నంత కాలము పరిమితమైన నమ్మకాలతోటి, విశాల హృదయం లేకుండా ఉన్నంత కాలము కూడా మనం ఆ దివ్య మానసాన్ని, దివ్య తేజస్సుని, దివ్యత్వాన్ని పొందలేము. కానీ ఆత్మకి మెరుగుదల దిద్దడానికి ప్రయత్నాలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉన్న కొలది మనలో ఒక విధమైన దివ్య తేజస్సు అనేది ఉట్టిపడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ రామ్‌తా చక్కగా నేను చెప్పినది పాయింటే చెప్తున్నారిప్పుడు. ఆత్మనింద చెయ్యకుండా, ఆత్మని శిక్షించుకోకుండా, అనుక్షణం మీ అంతరంగంలో జరిగే ఆ ఆత్మ ప్రక్షాళనతోటి ఏదో ఒక శుభదినాన ఆలోచన సర్వస్వమే అయిన సత్యంగానే జీవ సర్వస్వము ఆవిర్భవించే భూమికగా తయారవుతారు. అంటే అర్థం ఏంటంటే, ఆత్మనింద చేయకుండా ఆత్మనింద అంటే ఏంటంటే,
ఆత్మకి ఇవేమి అంటవండి అని మనం పదాల్లో చెప్పుకుంటాం భగవద్గీతలో గాని. తుల్య నిందాస్తుతిర్మౌని అనే శ్లోకం ఉంటుంది భగవద్గీతలో. ఎవరిని నిందించకుండా ఉండడం. ఇక్కడ ఆత్మని శిక్షించుకోకుండా ఉండడం. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒకటి నువ్వొక పని కానీ, ఏదైనా ఒక నీకు నచ్చినది కొన్ని ఆలోచనలు చేస్తూ ఉంటావు. అవి ఏమనిపిస్తుంది దివ్య మానసం నుంచి, దివ్యత్వంలోంచి దైవం నిర్ణయించిన ఆలోచనలుగా నువ్వు చేసినట్లయితే, దాన్ని అప్రిషియేషన్ కింద తీసుకుంటాం మనం. దైవం నాకు సహచర్యం చేస్తున్నాడు. నాకింత మంచి ఆలోచన ఇచ్చారు. ఇంత చక్కటి జ్ఞానాన్ని ఇచ్చారనే భావన చేస్తాం. అలా కాకుండా ఒకవేళ గనక మనం కొన్ని సందర్భాల్లో కొన్ని ఆలోచనలు చేస్తూ అవి విజయవంతం కాలేదు. సక్సెస్ కాకుండా ఒక విధమైన ఏదో ఫెయిల్యూర్ అవ్వటమో, ఏదో చేయాల్సిన పని కాకుండా వేరే పని చేశారు. చేసినప్పుడు మనం ఏం చేస్తుంటామంటే, అబ్బా! ఏంటిది ఈ పని? ఎందుకు నేను ఇలా చేశానేంటి? ఈ విధంగా జరిగిందేంటి? ఈ పరిస్థితి ఇలా ఉందేంటి? అన్న భావాలతోటి ఉన్నట్లుండి మనల్ని మనం ఏం చేసుకుంటామంటే, ఇలా చేయకుండా ఉంటే బాగుండేది. అలా చేయకుండా ఉంటే అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది. అని మనల్ని మనం ఏం చేస్తున్నాము నింద చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అదప్పుడు ఏమవుతుందంటే మీరు దేహస్థితి నుంచి ఆత్మస్థితికి వెళ్ళాలంటే ఇవన్నీ కొన్ని అడ్డుపుల్లల్లాగా ఉంటాయన్నమాట. కాబట్టి మీ ఆత్మని శిక్షించుకోకుండా అనుక్షణము మీ అంతరంగంలో జరిగే మీ అంతరంగం లోపల అనుక్షణము ఆ ఆత్మ ప్రక్షాళన అంటే ఎట్లా? ఆత్మ ప్రక్షాళన అంటే ఏమవుతుందంటే ఇక్కడ అర్థము మీ యొక్క ఆత్మకి మెరుగులు దిద్దుతూ ఉండాలి. చూడండి ఇత్తడి వస్తువు గాని, రాగి వస్తువు గాని మకిరి కొట్టేస్తుంది తోమకపోతే గనక. దానికి చింతపండు పెట్టో, లేకపోతే ఏదో ఒకటి తీసుకొచ్చి మనం ఇలాగా తోమేస్తే తెల్లగా నిగనిగలాడుతుంటుంది. కానీ ఇప్పుడు నీవు ఆత్మకి మెరుగులు దిద్దాలి అనంటే గనక నిన్ను నీవు నిందించుకోకు. నీవు ఎప్పుడూ కూడా కరెక్ట్‌గానే ఉన్నావు. నీ ఆలోచనలన్నీ దైవము నిర్ణయించిన ఆలోచన ప్రకారంగానే నువ్వు ఉంటున్నావు. నీ ఆత్మ నిర్దేశించిన ప్రకారమే నువ్వు నడుస్తూ ఉన్నావు. అని నీలో భావనలు, నీ ఆలోచనలు మార్పు రావాలన్నమాట. ఎప్పుడైతే అది ఒక ప్రక్షాళన కింద ఒక ఫోర్స్‌ఫుల్ ఎనర్జీ అంటారు. శక్తి క్షేత్రంలో ఒక అద్భుతమైన శక్తి మీలో ప్రవహించి ఒక ఆత్మనింద లేకుండా ఆత్మ ప్రక్షాళన సమయంలో ఒక ఆ శుభదినాన ఏమవుతుందంటే ఆలోచన సర్వస్వము అంటే అర్థం ఏంటంటే అనేక ఆలోచనలు మీలోకొస్తూ ఉంటాయి కదా! అవన్నీ కూడా దైవం నిర్దేశించిన ఆలోచనలే. ఏది కూడా మంచి అందుకే చూడండి దైవము దేన్ని బేరీజు వేయడు, ఏది చేయడు. ఏ విధమైన నువ్వు మంచివాడా, చెడ్డవాడా అని నిన్ను ప్రేమించడు, అభిమానించడు. నువ్వు గొప్పవాడా, గుళ్ళు గోపురాలు కొట్టావా, నువ్వు ఎక్కువ గంటలు ధ్యానం చేశావా, లేకపోతే ఇది తక్కువ చేశావా, ఏమీ లేదు. నువ్వు చేశావా, నువ్వు ఉద్ధరించబడతావు. లేకపోయినా గూడా ఆ టైం వచ్చినప్పుడు నువ్వు ఉద్ధరించబడతావు. సమయం వచ్చినప్పుడు, సమయం రావాలి అని పదం వాడతావనమాట. అప్పుడు సత్యంగానే జీవ సర్వస్వము ఆవిర్భవించే భూమికగా మీరు తయారవుతారు. అంటే సత్యంగానే అంటే అర్థమేంటి? నేను ఆత్మని, దైవమే నాతో సహచర్యం చేస్తున్నాడు. నా ఆలోచనలన్నీ కూడా దైవం నిర్ణయించిన ప్రకారమే ఉంటాయి అన్నప్పుడు, ఆ దైవము మీతో సహచర్యం చేస్తున్నప్పుడు మీకు వ్యతిరేకమైనది ఆలోచనలేమి మీకు ఇవ్వదు కదా! మీకన్నీ కూడా అనుకూలం. లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఏంటి? మీరేదనుకుంటే అది ఎలా ఇస్తుందో ఆ విధంగా మీరు తయారవుతారు. మీ ఆలోచనలు మీరు కోరుకున్నదంతా సఫలీకృతం అవుతుంది. అందుకనే మీ ఆత్మని ఎప్పటికప్పుడు కూడా మెరుగులు దిద్దుతూ ఉండాలి. మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా నిందించుకోకూడదు. మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా ఇలా అని నిద్రలే అప్రిషియేషన్ నువ్వు చాలా గొప్పదానివి. నీకంత గొప్పగా ఆలోచించేవారెవరు లేరు అని ఒక్కొక్క ఆలోచన దైవానికి ఇక్కడ హృదయంలో కనెక్ట్ అయ్యి ఉన్న పరమాత్మకి మీరు గనుక నిలబెట్టుకున్నట్లయితే కొన్ని అద్భుతాలను చూడవచ్చు. అయితే ఇక్కడ సత్యస్థితి అంటే ఏంటో చెప్తున్నారు ఇక్కడ రామ్‌త. సత్యస్థితి అంటే సర్వ మానవ సామూహిక చైతన్య సర్వస్వాన్ని, సామూహిక వ్యక్తిత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టనంత వరకు, మీ సొంత నిజస్థితి లేనంత వరకు, శాశ్వత వర్తమానంలో కొనసాగించలేనంత వరకు ఆ సత్యస్థితి మీకు ప్రాప్తించదు. అంటే చూడండి సర్వ మానవ సామూహిక చైతన్యాన్ని
ఇప్పుడు మనము ధ్యానం చేస్తే మన ఇండివిడ్యువల్‌గా ఒక వ్యక్తి అంటారు. సామూహికంగా గ్రూప్ ఎనర్జీస్ అనేది ఉంటుంది. ఆ గ్రూప్ శక్తి ఎనర్జీస్ తోటి మీరు ఉండి సర్వస్వాన్ని సామూహిక వ్యక్తిత్వాన్ని అంటే కేవలము నేను చెప్పేది నా లోపలే ఉంది. నాదే ఉంది. నేను దైవాన్ని తెలుసుకున్నాను. నేను దైవ మానసంలో ఒక భక్తుడిని. దైవం నాతో కనెక్షన్ అయ్యి ఉన్నాడు అని నువ్వు తలుచుకుంటే అదేమవుతుంది? అది కాదు. ఎందుకంటే నీలాగానే ఎన్నో కోటాను కోట్ల మంది జీవులు జన్మ తీసుకొని అక్కడ ఉన్నారు. వాళ్ళ ఆత్మ చైతన్యానికి కూడా నువ్వు సహాయం చేయాలి. నీ వంతు కృషి చేయాలి. అంటే వ్యక్తిగతంగా నేను నీవొక్కడివే ఎళ్ళిపోయి సాధన చేసేసి ఏదో చేసేసాను. ఆత్మ ప్రణాళిక నాకు బాగా జరుగుతోంది. నా ప్రణాళికలన్నీ సక్సెస్ అవుతున్నాయి. నేను దైవంతో సాహచర్యం చేస్తున్నాను. నా ఆలోచనలన్నీ దైవమని పరిణితి చెందిన ఆత్మ నువ్వు తయారవుతావు. కానీ గ్రూప్ కాన్షియస్ ఉంటుంది చూసారా? మొత్తం సామూహిక చైతన్యాన్ని నీలాగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ సామూహిక చైతన్యాన్ని, వాళ్ళ ఎనర్జీ బాండ్‌ని మీరు గౌరవించాలి. అందుకే తోటి మానవుల్ని కూడా మీలా గౌరవించాలి. నువ్వెలా దైవం పుత్రుడివో దైవంతో సాహచర్యం చేస్తున్నారో, ఎదుటి వ్యక్తి అందరూ కూడా దైవంతోటి సాహచర్యం చేస్తున్నారు అని నీవెప్పుడు అలా భావన చేయనంత వరకు అంటే మీ సొంత నిజ స్థితి అంటే నేను ఆత్మస్థితిలో ఉన్నా, నేను దైవాన్ని కనెక్ట్ అయ్యి ఉండలేనేమో, నాకేం కనెక్ట్ అవుతాడులే, నేనెలాగుంటానో అనే నిన్నే నిందాపరంగా నువ్వు చూసుకుంటూ ఉన్నట్లయితే గనక నువ్వెప్పుడు వర్తమానంలో ఉండకుండా, గతం గురించి ఆలోచిస్తూ, భవిష్యత్తు గురించి బెంగ పెట్టుకుంటూ, ఈ క్షణాన్ని వృధా చేసుకుంటూ గడుపుతూ ఉన్నట్లయితే గనక, ఆ సత్యస్థితి అనంటే అర్థం ఏంటంటే ఇక్కడ, నువ్వే దైవము. దైవంతో నీతో సహచర్యం చేస్తున్నావు. నీవు చేసే ఆలోచనలన్నీ కూడా నువ్వు ఆత్మస్థితిలోనే చేస్తూ, నీ నిర్ణయాలు, నీ ఆలోచనలు, నీ ప్రక్రియలు మొత్తము కూడా అద్భుతంగా ఉన్నాయి. నిన్ను నీవు అంగీకరించకుండా, సామూహికంగా వాళ్ళు కూడా అలాగే జన్మ తీసుకొని ఉన్నారు అన్న భావన నీలో లేనప్పుడు గనక, వాళ్ళ అభిప్రాయాలతో గౌరవించకుండా ఉన్నంత వరకు కూడా నీకు ఆ సత్యస్థితి అనేది ప్రాప్తించదు అని చెప్తున్నారనమాట. మీకు తప్ప ఇక్కడ అద్భుతమైనటువంటి ఇంపార్టెంట్ విషయం చెప్తున్నారు ఏంటంటే, మీకు తప్ప మరెవ్వరికీ సంజాయిషీ ఇచ్చుకోని బాధ్యత ఇక నుంచి పూర్తిగా మీరే. అంటే చూడండి, పక్క వాళ్ళకి చెప్తూ ఉంటారు ఏదో కొంచెం మాటలో గాని, ఇంట్లో వ్యక్తులు గాని ఏదైనా సంథింగ్. నేను వెళ్ళిపోయి "అరే! తప్పు చేశానురా ఏమనుకోకురా" ఇలా ఇది ఇది అని సంజాయిషీ ఇచ్చుకుంటాం. అంటే ఏదైనా మన తప్పుందేమో వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నా సరే, మన తప్పున్నా, తప్పు లేకపోయినా ఏదో ఒకటి జరిగిందనుకోండి, సంఘటన జరిగింది. అప్పుడు మనమేమో సంజాయిషీ ఇచ్చేస్తూ ఉంటాం. అంటే సారీ, సారీ అని లేకపోతే ఏదో ఒకటి చెప్పుకుంటాం గదా! వాళ్ళని కన్విన్స్ చేయటానికి మనము. అలా కాదు. మీకు మీరే చెప్పుకోండి. మీకు మీరు చెప్పుకోవటానికి సరిపోరా? ఎందుకంటే మీ లోపల నుంచి అంతరాత్మ ప్రబోధం వింటూ ఉన్నప్పుడు, లేకపోతే అంత గందరగోళంలో వినలేని పరిస్థితి వచ్చినప్పుడు, మీకు కొంచెం బుద్ధి అనేది లోపల నుంచి మేలుకొలుపు పాడుతూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక దివ్య చైతన్యంతో మీరు వికసిస్తూ ఉన్నారు. ఆత్మ పరిణితి కోసం, ఆత్మ ఎదుగుదల కోసం మీరు చేసే ప్రతి ఒక్క ప్రయోగాన్ని కూడా మీకు ఆ యూనివర్సల్ క్రియేట్ చేసి, సహకరించి, అనుభూతుల రూపంలో మీకు ఇస్తూ ఉంటుంది. అప్పుడు మీరు ఇక్కడ హృదయం మీద చేపెట్టుకొని, ఓకే. నేను ఈరోజు నీకు చేశాను కదా! ఐయామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ఐ లవ్ యూ. థాంక్ యూ. నేను క్షమించు అని మీకు మీరు సంజాయిషి చెప్పుకోండి. అప్పుడు వెంటనే మీ లోపల పరిణితి చెంది దానికి అనుగుణంగా అవతలి వ్యక్తులు ఏమన్నా కూడా మన అన్నయ్య లేదా అవకాశం ఉండదనమాట. మీ ఆత్మ దేన్ని నిర్దేశిస్తుందో, దేన్ని మీరు విశ్వసిస్తున్నారో అదే సత్యమై తీరుతుంది. అంటే ఏంటి? మీకు సత్యం అనేది మనం తెలుసుకోవడము, ప్రయాణం సాగిస్తే అన్నీ సత్యాల కిందే కనబడుతూ ఉంటాయన్నమాట. వెళ్ళిన చోటుకల్లా ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ అని మనం అనిపిస్తూ ఉంటుంది. అనిపిస్తూ ఉన్నప్పుడు మీ సోలు ఒక
డిజైన్ చేసుకొని భూమి మీదకి వచ్చింది కదా మరి. మరి పక్క వాళ్ళ దాంట్లోకి వెళ్ళిపోయి జ్వరపడిపోయి నేను చూస్తాను వాళ్ళ హోంవర్క్ కూడా మీరు చేస్తానంటే కాదు కదా! సో, కుదరనప్పుడు మీరేం చేయాలంటే మీరు ఇది నాకు నా ఆత్మ ఇలాగా స్ట్రైక్ అవుతుంది. ఇది నేను చేయాల్సిన పనేమో అని మీకు మీ ఆత్మ చెప్తూ ఉంటుందనమాట. పదే పదే రిపీట్ ఏదైతే అవుతూ ఉంటుందో మీ జీవితంలో ఒక్కొక్కసారి దాన్ని ఇగ్నోర్ చేసి, నెగ్లెక్ట్ చేసి పక్కదారి పట్టేస్తూ ఉంటాం. మర్చిపోతూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా మనము ఇది నాకు నిర్దేశించిందని మీరు ఎప్పుడో ఒకప్పుడైనా స్ట్రైక్ అవుతుంది. మన ఆత్మ చెప్తూ ఉంటుంది. ఎందుకొస్తోంది ఇలా? ఎందుకొస్తోంది ఇలా? అన్నప్పుడు అప్పుడు మీరు ఆ వర్క్ చేయటానికి, ఫిక్స్ చేయటానికి మీరు నిర్దేశిస్తారనమాట. ఈ సత్యప్రాప్తి మీకు కలిగితే ఉన్నది ఉన్నట్టుగా మీరు ఉంటూ మరెవరికో ఈ సత్యాన్ని బోధించగలుగుతాయి. ఈ సత్యాన్నే బోధించగలుగుతారు. అంటే ఏంటి? ఈ సత్యప్రాప్తి అంటే ఏంటి? సత్యప్రాప్తి అంటే ఏంటి? మీ ఆత్మ మీకేది నిర్దేశించిందో అది సత్యంగా మీరు విశ్వసిస్తూ ఉంటారో, ఏదైతే ఇది నేను చేయాలి ఈ వర్క్ అని మీరు దృఢంగా విశ్వసిస్తూ ఉంటారో, అది 10 మందికి కూడా ఓకే. ఇది నేను చేస్తానండి. తప్పకుండా నా వల్ల అవుతుంది అనే కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసము, ఆత్మశక్తి, ఆత్మ జ్ఞానం మీలో వచ్చి ఇంకా తక్కిన వాళ్ళందరికి కూడా మీరు నేను ఇది చేయగలను, నేను ఇది చేస్తాను. మీరు అందులో వర్క్‌లో కానీ, దేంట్లో కానీ నైపుణ్యాన్ని మీరు సాధించి ఆ సత్యాన్నే ఇంకా చాలా మందికి బోధించగలుగుతూ చెప్తారనమాట. ఇలా చేస్తే మీరు కూడా చేయండి. మీరు కూడా సక్సెస్ అవుతారు. మీ ఆత్మ ఏం చెప్తుందో దాన్ని వినండి అని చెప్తారనమాట. సత్యాన్ని చూడండి, ఒక అద్భుతమైన పదం ఏంటంటే సత్యాన్ని అన్వేషించకండి. రామ్‌తో చెప్తున్నారు. ఉన్నది ఉన్నట్లు చూడండి చాలు. ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇవి చాలా ప్రాంత నాలెడ్జ్ ఎలా ఉంటుందంటే మనకి అన్నీ మనం పదాలు విన్నట్టుగానే ఉంటాయండి. అన్నీ మనం విన్నాం చూడండి. ఉన్నది ఉన్నట్టు చూడండి. ఉన్నది ఉన్నట్టు చూడండి అనంటే అంటే ఏంటి? మనము కొన్ని జ్ఞాన పదాలే అనేక క్లాసుల్లో మాస్టర్స్ కొంతమంది చెప్తారు. వాళ్ళని వాళ్ళగానే చూడండి. వాళ్ళలో వాళ్ళు మంచివాళ్ళా? వాళ్ళు చెడ్డవాళ్ళా? వాళ్ళు దుర్మార్గులా? వాళ్ళ ఆలోచన ఎలా ఉందా? అని మీకేమీ సంబంధం లేదు. లుక్ యాజ్ దే ఆర్. వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళని వాళ్ళగానే చూడండి అన్నప్పుడు సత్యాన్ని సత్యం కోసం అన్వేషణ అంటే సత్యాన్వేషణ. ఓకే. సత్యాన్వేషణ బావుంది. పదం బావుంది చాలా. అన్వేషణ అంటే ఏంటి? ప్రయాణం. వెతుక్కుంటూ వెళ్ళటం అన్నమాట. ఒక వస్తువు పోతే కదా మీరు ఎతుక్కోవడం. సత్యమే మీరై ఉన్నారు. సత్యంలోనే జీవిస్తున్నారు. సత్యంతోనే సహచర్యం చేస్తున్నారు. అంటే ఏంటి? ఆ దైవం మీతో ఉన్నాడు. దైవం మీలోనే సహచర్యం చేస్తారు. మీ ఆలోచన అంతా కూడా దివ్యంగా ఉంది. ప్రతి ఆలోచనని ఆత్మస్థితిలో చేస్తున్నారు. ఆత్మజ్ఞానంతో నడుస్తున్నారు. దేర్ ఈస్ నో బేరిజ్మెంట్ ఏమీ లేదు. మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకుంటున్నారు. పక్క వాళ్ళని ఎవరిని నో కామెంట్, నో జడ్జిమెంట్ చేస్తున్నారు. ఇవి అన్నీ ఉండి, అవతల వ్యక్తి ఎలా ఉన్నారో ఆ వ్యక్తిని అలాగే చూస్తున్నారు. వాళ్ళ మంచి చెడుల్ని ఏమి చెబుతూ, అప్పుడు అర్థం ఏంటంటే, అలా మీరు ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే, మీ ఉనికిలో మీరు ఉన్నట్లే. ఇక్కడ ఉనికి అంటే ఏంటంటే, మీ ప్లేస్‌లో మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నట్లు. వర్తమానంలో ఉంటూ కూడా ముఖ్యంగా మీరు సత్యాని కోసం ఎక్కడికో వెళ్ళిపోవాలంటాం కదా! ఆ దైవాన్ని అన్వేషిస్తున్నారా మనం? గురువుని అన్వేషిస్తున్నామా? కాదు గదా! గురువుని మీరిక్కడ పెట్టుకొని, హృదయంలో పెట్టుకొని, మీరే దైవంతో ఉన్నారు. మీ ఆలోచన సర్వస్వం అంతా దైవంతో నిండి ఉంది అన్న భావన మీ హృదయంలో ఎప్పుడైతే వస్తుందో, మీ ఆలోచన సర్వస్వం అంతా కూడా ఒక సత్యాన్వేషణ కాదు, సత్యమే మీరైపోతూ ఉంటారు. కాబట్టి మీ ఉనికిలో అంత అనంతం అంటే చూడండి, మనము చాలా పెద్ద పదాలు అనంత సర్వస్వంలో ఏకాత్మకులే అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు అనేక ఆత్మలు కోటానుకోట్ల మంది జన్మ తీసుకొని భూమి మీదకి వచ్చారండి. మరి అందరిలో కూడా, అందరిలో కూడా మీరు నేను ఉన్నాను అన్న భావన చేసినట్లయితే అల్టిమేట్ అవుతారండి మీరు. అంటే విశ్వంతో కనెక్షన్ వస్తుంది. ఫస్టు మనతో మనం కనెక్షన్ పెట్టుకున్నాం. దైవంతో కనెక్షన్ మన లోపలున్న దైవం. మరి దైవం అనంతుడు, అవ్యాజి,
విశ్వవ్యాపి అని మనం ఎప్పుడైతే చెప్పుకున్నామో, దైవానికి నిర్వచనాలు మొన్న చెప్పానో, హ్మ్. ఆ ఆలోచన సర్వస్వము, చైతన్య సర్వస్వము. మరి అవన్నీ అయినప్పుడు మరి ఏకాత్మ మీరు ఏకాత్మ అవుతారు. అంటే అనేక ఎన్ని ఉన్నా ఇంతమంది దృష్టిలో కూడా మీరు అందరిని ఒకటిగా చూడగలిగే స్థితి మీలో కలుగుతుంది. అది స్థితప్రజ్ఞ స్థితి. వర్తమాన ఉనికి శాశ్వతము అనే భావన తెలియజెప్తున్నారనమాట. ఇక్కడ ఇప్పటి వరకు ఒకటయిందండి. ఇప్పుడు దైవం యొక్క నియమాలు ఎలా ఉంటాయి? మాస్టర్ టైమ్ ఉందండి? ఇప్పుడు దైవం యొక్క నియమాలు ఎలా ఉంటాయి అనేది చెప్తున్నారనమాట. మీ సొంత నిర్ణయాలతో, ప్రమేయాలతో, మీ స్వేచ్ఛా సంకల్పాలతో మీ జీవితాన్ని దివ్యత్వమై ఉన్నదాన్ని మీరు వ్యక్తీకరించాలన్నదే మరింత విస్తృతం చేసేదే ఏకైక నియమము. ఇప్పుడు దైవము, నీవు ఒక్కటే అని రామ్‌తార్ మనకి చెప్పినప్పుడు, నీవు దైవంతో సహచర్యం చేస్తున్నావు అని చెప్పినప్పుడు, ఇప్పుడు మీ సొంత నిర్ణయాలతో అంటే పక్క వాళ్ళ ఆలోచనలు వచ్చి మన మీద ఏ విధమైన ప్రభావితం చేసినప్పటికీ, నువ్వు ఏదనుకున్నావో అది నీకు సత్యమై అనుభూతుల రూపంలో, ఎక్స్‌పీరియన్స్ రూపంలో నీ లోపలికి వస్తూ ఉంటుంది కాబట్టి, మీరు ఎవరి ప్రమేయం లేకుండా మీ స్వేచ్ఛతోటి అన్ని సంకల్పాలు దైవము ఆ సంకల్ప స్వేచ్ఛ మీకిచ్చారు కాబట్టి, మీరు ఏదనుకుంటే అది జరుగుతుంది కాబట్టి, మీ జీవితమంతా కూడా దివ్యత్వంతో ఉన్నదాన్ని అదే మీరు వ్యక్తీకరించాలి. ఎందుకు వ్యక్తీకరించాలి? ఇప్పుడు మనం మానవులము, మానవ సహజమైనటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయంటే ద్వంద్వంగా ఉంటాయన్నమాట. వాడు దుర్మార్గుడు, వాడు దుష్టుడు, ఈ చీకటి, వెలుగు అన్నీ 2 రకాలుగా అసలు మనసు ప్రభావంతో ఎలా ఉంటుందంటే, చంచల స్వభావంతోటి మన ఆలోచనలన్నీ కూడా కలుషితం అంటే కలుషితం అన్న పదం వాడకూడదిక్కడ. ఎందుకంటే ఒక గందరగోళ స్థితిని మనం క్రియేట్ చేసుకుంటూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. ఒకళ్ళు ఒకటి చెప్తే ఇంకొకళ్ళు ఇంకొకటి చెప్తారు. ఇంకొకళ్ళు ఒకటి చెప్తే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఒక నిర్ణయం తీసుకోవాలన్నా అనేక ఆలోచనలతోటి కలుస్తారు. ఇది కాదండి, అదండి, అదండి ఒక్క ప్రోగ్రామ్ గాని ఏమన్నా చేయాలన్నా గూడా గ్రూప్ అడ్మినిస్ట్రేటివ్ అని గ్రూప్ మెంబర్స్‌ని పిలిచి వాళ్ళందరి అభిప్రాయాలన్నీ తీసుకుంటూ ఉంటారనమాట. అయితే మరి ఇప్పుడు ఇన్ని ఆలోచనలు రకరకాల వ్యక్తీకరణలో ఉన్నప్పటికీ కూడా మీ సొంత నిర్ణయం, మీ వ్యక్తీకరణ, మీ స్వేచ్ఛ, మీ ఆత్మ నిర్దేశించిన ప్రకారం ఎందుకిలా చెప్తున్నారు రామ్‌తా అంటే, దివ్య మానసంలో మీరు అంతర్భాగం అన్నమాట. అంటే మీరు దైవము వేరు కాదు. మీ లోపల ఉన్నది ఒకటే అనుకుంటారు. ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే, మీ యొక్క ఆలోచనలు స్వేచ్ఛ అంతా కూడా దైవమే నా చేత నిర్ణయం తీసుకొని నన్ను నడిపిస్తున్నారు అనుకున్నప్పుడు, మీరొక ఆలోచన చేసి దాన్ని వ్యక్తీకరించారు. స్వేచ్ఛగా చెప్పేసారు. అవతల వాళ్ళు ఏమన్నా అనుకోండి నేను చెప్పేస్తున్నాను ఇది అని మామూలుగా చెప్పేసారు. ఆ చెప్పినప్పుడు ఏమవుతుంది అనంటే, అది సత్యంగా మీకు గోచరిస్తూ ఉంటుంది. కానీ అవతల వాళ్ళకి సత్యం అనిపించదు. వాళ్ళు వాదిస్తారు, అన్నీ చేస్తూనే ఉంటారు. కానీ మీరు చేసేది మన జీవితం ఎలా ఉంది? దివ్యంగా, దివ్యత్వంలో ఉన్నదనమాట. అప్పుడేమవుతుందంటే, మీ ఫ్రీక్వెన్సీ, మీ ఎనర్జీ సిస్టమ్ పెరిగి, మీ చైతన్య స్థాయిలు పెరుగుతాయి. ఎందుకంటే చూడండి, మామూలుగా మన దగ్గర ధనం లేకపోవచ్చు. ధనము తక్కువుందండి. ఏదైనా ఊరు ప్రయాణం పెట్టుకుంటానికి కొంత ధనం తక్కువుందండి. ఎవరినైనా అడగడానికి మనకి మొహమాటము. కానీ మీకొక ధనవంతుడైనటువంటి స్నేహితుడు గాని, ఎవరైనా ఉన్నారనుకోండి, "నేను టికెట్ తీసేస్తాను. నీకు కావాల్సినంత ధనము నీకిచ్చేస్తాను. నువ్వు వెళ్ళు" అని ఆర్డర్ ఇచ్చారనుకోండి. చక్కగా మనకి ఆ ప్రయాణం ఎంత సుగమం అవుతుందో, మనలో దైవానికి ఉన్నటువంటి మన ఎనర్జీస్ మామూలు ఎనర్జీస్ అనుకుంటానికి కాదు. కానీ ఒక్కొక్కసారి మానవ సహజమైనటువంటి ఆలోచన ప్రకారం ఏమనిపిస్తుంది? నేను తక్కువవాడిని, నాకిది లేదు. నేను చెప్పింది అందరూ అంగీకరిస్తారా ఏమైనానా అన్న భావనలు కానీ వచ్చినప్పుడు కూడా, లేదు నాకు దైవం కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా ఇస్తున్నాడు. నా ఆలోచన, నా శక్తి క్షేత్రం విస్తరించింది. నా ఎనర్జీ ఫీల్డ్ నాకు అనుకూలంగా ఉంటుంది అని మీరెప్పుడైతే ఆలోచన చేస్తూ ఉన్నారో, ఆ దైవంతోటి కనెక్ట్ అయ్యి ఉన్నారో, అంటే
హయ్యర్ ఎనర్జీస్ మన దగ్గర సహాయం చేస్తుంది. మన తోడుగా ఉంది. అప్పుడు ఏమవుతుందంటే మీ చుట్టూ ఉన్న వాతావరణం అంతా గూడా మారిపోతుంది. ఎలా మారుతుంది? మీరు ఒక నిర్ణయం చెప్పంగానే, ఆ! ఓకే చెప్పేద్దాం. బాగుంది. కరెక్ట్‌గా ఉంది. భలే ఉంది. అని అప్రిషియేట్ చక్కగా మనల్ని అభినందిస్తూ, ఆ స్వేచ్ఛ మనకి ఉండాలి. వ్యక్తీకరించండి మీరట్లాగా. దైవంతో నిర్ణయం మీ దైవ మానసంతో నిర్ణయాలు పర్ఫెక్ట్‌గా ఉంటాయి అని మీరు వ్యక్తీకరించాలన్నది ఆ యొక్క దైవ నియమం, ఏకైక నియమం అన్నమాట. అంటే మీ జీవితాన్ని దివ్యత్వమై ఉన్నదాన్ని అనంటే మీరు వేరేగా లేరు. డివైనిటీలోనే దివ్యత్వమే మీరున్నారు. ఇప్పుడు దేహభావంతో మీరు ఆలోచిస్తే అనేకానేక ఆలోచనలు రావచ్చు. దైవం నీతో సహచరమయ్యి దైవ నిర్ణయము, నా నిర్ణయము ఒకటే అవుతుంది అంతా కూడా అన్నప్పుడు మీ ఫీల్డ్ పెరుగుతుంది. ఎనర్జీ ఫీల్డ్ పెరుగుతుంది. ఒక హై సెల్ఫ్ మీకు తోడుగా ఉన్నప్పుడు మీ ఆలోచన విధానం గూడా ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మీకు సహకరించి తీరుతారు. అదే వ్యక్తీకరించండి మీరు అని విస్తృతం చేయండి అని చెప్తున్నారు. దైవత్వం యొక్క ఏకైక నియమం అని చెప్తున్నారన్నమాట. దివ్యత్వంలోకి మీరు పునఃప్రవేశం సంభవించినప్పుడు స్వగృహానికి తానే తిరిగి వచ్చానని ఆ దైవం తెలుసుకున్నప్పుడు ఓ శుభదినాన ఓ మహాశాశ్వతం తత్వం సంభవించును. దివ్యత్వంలోకి మీరు పునఃప్రవేశించినప్పుడు చూడండి మనం పుట్టినప్పటి నుంచి పసిపాప చూసినప్పుడు మనం ఏమనిపిస్తుంది పరమాత్మకి, పసిపాపకి తేడా ఉండదు. పిల్లలు దేవ స్వరూపాలు, దివ్యాంశ స్వరూపాలని అంటాం కదా! మ మరి వాళ్ళకేమైనా కల్మషం ఉందా? వాళ్ళేమన్నా లోపల ఆలోచన ఉంటుందా? వాళ్ళకేమి ఉండదు. వాళ్ళు వాళ్ళని చూడంగానే వాళ్ళని ఎత్తుకోంగానే ఒక విధమైన శక్తి మనలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళతోటి పంచుకుంటే ఆనందంగా ఉంటుంది. వాళ్ళ చిరునవ్వు నవ్వుతుంటే ఆనందంగా ఉంటుంది. అలాగే మనలో పుట్టడంతోనే మనం దివ్యత్వ స్వరూపులుగా పుట్టామనమాట. ఎదిగే కొద్దీ మనసు, బుద్ధి ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయన్నమాట. అంటే సాహచర్యాలు చుట్టుపక్కలున్న ఆహ్, హ్మ్, సం సం చుట్టుపక్కలున్న వాళ్ళ ద్వారాను, ఇంట్లో వాళ్ళ ద్వారా వాళ్ళు వాక్క్షేత్రం కానీ, ఇదవ్వటము, ఎమోషన్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయన్నమాట. కానీ ఇక్కడ మన రామ్‌తయ్య ఏం చెప్తున్నారంటే, మనం ఎదిగే కొద్దీ ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ పెంచుకుంటూ, మన ఎనర్జీ సిస్టమ్‌ని పెంచుకుంటూ, ఒక్కొక్క క్షణానికి పెరుగుతున్న కొలది ఏమవుతుందంటే ఇక్కడ మనకి దివ్యత్వం మళ్ళీ మనం పునఃప్రవేశిస్తున్నాం. మన లోపలికి ఎనర్జీ ఫీల్డ్ వస్తున్న కొలది డివైనిటీ పెరుగుతుంది. దివ్యత్వంలోకి అడుగు పెడుతున్నాము. మన పుట్టింటికి మనం వెళ్తున్నాము అని, మన స్వగృహానికి మనం వెళ్ళాము అన్న భావము మనం తెలుసుకున్నప్పుడు, ఒక శుభదినాన ఏమవుతుంది ఓ మహా శాశ్వతత్వం. శాశ్వతత్వము అనంటే ఇక్కడ అర్థం ఏంటంటే, మరి కాలం అనేది ఉంది కదండీ! మనము నాకు ఇంత వయసే నాకు ఆహ్, జన్ ఉంటాను భూమి మీద. ఇన్నేళ్ళే ఉంటాను. కాకపోతే మనం ఏం చేస్తున్నాము చేస్తున్నాం. మన వయసుని 70 ఏళ్ళు, 40 ఏళ్ళు వీటికి పరిమితం చేసుకొని మరణము అన్న పేరు దానికి ఆపాదిస్తున్నాం. మరణం దాకా. కానీ నువ్వు శాశ్వతుడివి. దైవం ఎవరండి? శాశ్వతుడు. పుట్టుక, చావు ఉన్నవాడా? లేనివాడనమాట. ఎప్పుడూ ఉండేవాడు. వర్తమానంలో ఉండేవాడు. అయితే ఆ శాశ్వతత్వం నీలోకి పునఃప్రవేశిస్తుంది. వర్తమానంలో వర్తం ఉండేది ఒక్కటే. 2 లేదు. వర్తమానమే ఉంది. గతం కూడా లేదు. రేపు వర్తమానం భవిష్యత్తు కూడా లేదు. అంటే ఇవన్నీ ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి అంటే కొన్ని కొన్ని సాధనలవ్వచ్చు. కఠోర సాధనలు చేయమని కూడా చెప్పట్ల. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఏది అనుకుంటే, ఏ ఆలోచన చేస్తే ఆ ఆలోచనగా మీరు తయారవుతున్నారు. కాబట్టి మీరు నేనిలా కనెక్ట్ అయ్యి ఉన్నాను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీతో మీరు మాట్లాడుకొని, అణువు కూడా మీకు స్పందిస్తుంది. అప్పుడు మీరు మనం దివ్య మనసులో ఉన్నాను. నేను ఆ దైవత్వంతో తీసుకున్న నిర్ణయాలే అవి అని మీరెప్పుడైతే భావన చేస్తూ ఉంటారో, మీ హృదయం అంతా కూడా శుద్ధీకరించబడుతుంది. కానీ మనం ఒక్కొక్కసారి ఏమనుకుంటామంటే, నాకీ చక్రము షట్చక్రాలున్నాయి గదండీ! ఆ షట్చక్రాల్లో ఇంబాలన్స్ అవుతుంటాయి కదా! మనకప్పుడప్పుడు వాటి గురించి నాలెడ్జ్ నాకు తెలీదండి షట్చక్రాలు. కానీ చక్రాస్ గాని, పరిస్థితులు గాని, మన ఆలోచనలు గాని, మన బాడీలో వచ్చే నొప్పులు గాని,
ఏమైనా సరే ఏమైనా ఉండని. మనం ఏమనుకుంటున్నామంటే మనల్ని మనం తక్కువ చేసుకొని, మనం ఇంతేలే ఇంకా ఇప్పుడు జీవితం అంతా ఇంతే అన్న భావనలు చేస్తూ, మనము నిరాశ, నిస్పృహ, దైన్యము వీటితోటి ఉండటం వలన మనం ఏంటంటే మనల్ని మనం పరిమితం చేసుకుంటున్నాం అన్నమాట. కాలానికి పరిమితం చేస్తున్నాం. కాలం అంటే ఏంటి ఇక్కడ నా వయసు ఇంతే, నేను ఇంతకు మించి బతకలేను, నాకు బాగా జబ్బొచ్చేసింది. ఇలాంటి ఆలోచనలన్నీ ఇచ్చేస్తూ ఉంటాం అన్నమాట. ఎవరి దగ్గరైనా హాస్పిటల్‌కెళ్ళి, "అబ్బా! నీకే ఎందుకు ఇలాంటిదిరా? నువ్వు చాలా మంచివాడివి కదా! నీకు క్యాన్సర్ ఎందుకొచ్చింది? ఈ జబ్బొచ్చిందంటే" వాడు అప్పటికే నిరాశ, నిస్పృహతో ఎళ్ళిపోతాడు. అలా కాదు. ఒక జాలితోటి సాహచర్యం చేసి, ఒక జ్ఞానాన్ని పొంది వాళ్ళకి అందివ్వాల్సింది. అందుకే ఇప్పుడు జానులు, జ్ఞానులు పెరగాలి భూమి మీద. వాళ్ళు చెప్పేటువంటి జ్ఞానబోధతోటి వాళ్ళు ఎన్‌లైట్‌మెంట్ అవ్వాలి. ఎన్‌లైట్‌మెంట్ అంటే ఏంటంటే, మన ఆత్మాభివృద్ధికి డెవలప్‌మెంట్‌కి మనకి అడుగు ముందర వేయాలన్నమాట ఎప్పుడు గూడా. మన కోసం మనం మనతో ఉన్నాము అది ఒక ఎత్తు. కానీ మనతో ఉంటూ ఎదుటి వ్యక్తి యొక్క ఆత్మాభివృద్ధికి తోడ్పడాలి. ఒక వాక్యం పట్టుకుంటే, ఆ వాక్యంలో ఉన్న పదాన్ని మనము అద్భుతమైన ఒక్క పదంతో కూడా మన లోపల కొంచెం చాలు. వెళితే అణువంత, పిసరంత వెళ్ళినా కూడా ఆ కాంతి మనలో దేహంలో వచ్చి అద్భుతంగా కాస్మిక్ ఎనర్జీ అంటే ఇక్కడ కర్మ ఏదో విశ్వశక్తి మనలో వచ్చేసి ఇచ్చేసేస్తుంది అని కాకుండా, విశ్వశక్తి అనంటే ఇక్కడేదో రంధ్రం పెట్టుకో ధ్యానంలో శూన్య స్థితికెళ్ళిపోతాం. దీంట్లోకెళ్ళిపోయి ఇదంతా వస్తుందన్న భావన వస్తుంది. అది కరెక్టే. కానీ విశ్వశక్తిని నువ్వు అనుభవంలోకి, అనుభూతిలోకి ధ్యానంలోనే ఉన్నప్పుడు మాత్రమే కాదు తెచ్చుకోవాల్సింది. ధ్యాన స్థితిలో ఉండి నీ ఆలోచనలు గాని, నీ నిర్ణయాలు కానీ, ఏమైనా తీసుకొని జ్ఞాన బోధ గాని, పలికే పలుకులు గాని, కొన్ని అద్భుతాలను నువ్వు అవతల వ్యక్తికి ఇవ్వగలిగితే, నీ శక్తి క్షేత్రం మరింతగా విస్తరిస్తూ ఉంటుంది. అది విశ్వశక్తి మన లోపల ఉంటుంది. మన ఆరా కుంచించుకోకుండా ఇలా పెరుగుతూ వస్తూ ఉంటుందనమాట. మేము ధ్యానం చేస్తేనే విశ్వశక్తి వస్తుంది అనేది ఒక ఉంటుంది. వచ్చినంత దాన్ని మనం వృధా చేసుకోకుండా, ఒక జ్ఞానం ద్వారా దాన్ని జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఎంతో ధ్యానం చేసి శక్తిని సంపాదించి వాక్క్షేత్రాన్ని అవతల వ్యక్తి ఏదో అన్నాడని ఇరిటేషను, ఫ్రస్ట్రేషను పొందామనుకోండి, అప్పుడేమవుతుంది మన విశ్వశక్తి అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? దీనికంతటికి దీనికంతటికి కూడా ఒక ఏంటి రెమెడీ అని చెప్తాను నేను. ఎందుకంటే నాకు తెలిసిన రెమెడీ ఏంటంటే మీరు హృదయపూర్వకంగా హృదయం మీద చేయిపెట్టుకొని ఉదయాన్నే లేచిన వెంటనే నేను ఈ రోజంతా కూడా ప్రశాంతంగా ఉంటాను. హాయిగా అంటే ఏ సిట్యుయేషన్స్ మీరు ఆహ్వానిస్తున్నారో మీరు ముందరే విశ్వంతోటి కనెక్ట్ అయ్యి మీతో మీరున్న దైవంతో కనెక్ట్ అయ్యి నేను దైవంతో కనెక్ట్ అయ్యి ఉన్నాను. నా ఆలోచనలన్నీ దివ్యంగా ఉన్నాయి. నాతో నేను ప్రయాణం చేస్తున్నాను. నా అణువణువు నా శరీరం అంతా కూడా ధ్యాన స్థితికి విశ్వాసలో ఉండే ఆ ఎనర్జీ ఫీల్డ్‌కి నాకు మొత్తం కూడా సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు అని చెప్పుకొని, అవతల వ్యక్తి ఏమైనా అన్నా కూడా మనం ఏ విధమైనటువంటి భావజాలాన్ని గాని, పదజాలాన్ని గాని, వ్యక్తీకరణలో కానీ, ఒక దివ్యమైనటువంటి మనం మాట్లాడే ఎనర్జీ ఫీల్డ్‌ని విస్తరిస్తాయండి. ఆ విస్తరించినప్పుడు వాళ్ళే మాట్లాడాలనుకున్నవి కూడా మాట్లాడరు. ఇంట్లో ఎనర్జీ ఫీల్డ్ పెరుగుతూ ఉంటుంది. అవతల వ్యక్తిలో మార్గదర్శకం వస్తూ ఉంటుందనమాట. మనం అనుకుంటాం కానీ, గతం తలుచుకుంటే గతాన్ని తలుచుకుంటున్నాము. భవిష్యత్తు గురించి బెంగొస్తుందండి. ఇవి వస్తున్నాయి, అవి వస్తున్నాయి అనుకుంటాము. కానీ, ఇప్పుడు మీరు గతం తలుచుకొని దాని నుంచి ఏమి నేర్చుకున్నారనేది గనక మీరు ఈ వర్తమానంలో యూజ్ చేసుకున్నట్లయితే కనుక కొన్ని అద్భుతాలు చూడొచ్చు. పోనీ గతము ఇంకా పదే పదే నాకు గుర్తొస్తోంది. ధ్యానంలో కూర్చుంటే ఆలోచనలొస్తున్నాయి అన్న భావాలు గనక మనలో హృదయపూర్వకంగా వచ్చితే కనుక వాటిని మనము ప్రేమపూర్వకంగా ఎంతసేపు ధ్యానం చేస్తున్నాను. నాకు ఈ ఆలోచనలొస్తున్నాయి. ఛీ! 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 ఛ! 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 అంటే అప్పుడేమైంది మిమ్మల్ని మీరు నిందించుకుంటున్నట్లే లెక్క. అంటే మీ ఆలోచనే కదా! అది గతం కూడా మీ ఆలోచనే. వర్తమానము మీ ఆలోచనే. ప్రతీదీ ఆలోచనే అన్నప్పుడు మిమ్మల్ని మీరు నిందించుకోకుండా, మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకుంటూ, ఓకే. వచ్చావు కదా! గెస్ట్ నువ్వు వెళ్ళిపో. నిన్నది అయిపోయింది కదా! అన్న పాయింట్ మీద మీరు గనక ఉన్నట్లయితే గనక వర్తమానమే మీకు పరమావధిగా కనపడుతూ ఉంటుందన్నమాట.
సో, ఇప్పుడు మీ పునరాగం దైవంగా పరిణమించింది. మీ వల్ల సంభవించింది. మీ పునరాగమనము అంటే అర్థం ఏంటంటే, మీరు ఇప్పటి వరకు నేను మామూలుగా ఉన్నాను. సాదాసీదా నాకేం తెలీదు. అజ్ఞానంలో ఉన్నానని మనల్ని మనమే నిందించుకుంటూ, సామాన్యంగా మానవ మాతృలుగానే ఉన్నాం. నేను మానవ మాతృగానే ఎక్కడ నేను దైవత్వంలోకెళ్తాను? ఎక్కడ నేను దివ్యత్వంలో ప్రయాణం సాగిస్తాను? ఇలా ఆలోచన చేసుకున్నంత సేపు కూడా మనం దివ్యత్వంలోకి వెళ్ళలేము. ఎందుకంటే, ఎందుకంటే నేను కొన్ని అనుభవపూర్వకంగా, నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్నానండి. ఎందుకంటే నేను ఈ 'రామ్‌తా' బుక్ 1 ఇయర్ పట్టింది నాకు రాయటానికి. మొత్తం ఎక్స్‌ప్లనేషన్ చెప్పాలన్నా రాసుకున్నా వివరంగా. పుస్తకం అంతా ఇది కాదండి. నాలెడ్జ్ అంతా 'రామ్‌తా నాలెడ్జ్' బుక్ అంతా అందులో కొన్ని కంటెంట్ నేను చెప్తున్నాను అంతవరకే. అది చెప్పాలంటే చాలా పెద్దదండి బ్రాడ్. ఆలోచనల గురించి, కర్మ సిద్ధాంతం గురించి, మళ్ళీ పిట్యూటరీ గ్రంథి, పీనియల్ గ్రంథి, కర్మ సిద్ధాంతం ముఖ్యంగా చెప్పారాయన. సో, ఇదంతా టాపిక్స్ చాలా బ్రాడ్ విశాలమైంది ఆ సబ్జెక్ట్ మొత్తం బుక్ అంతా గూడా నేను నోట్స్ రాసుకున్నాను. దానిలో కంటెంట్ తీసుకున్నాను. అయితే అది రాసిన తర్వాత మొత్తం కూడా నాకనిపించింది. ఇంకా నేను నేను మామూలుగా ఉన్నానా? కాదు. నేను దివ్యంగా ఉన్నాను. నా లోపల దివ్యమైన ఆలోచనలున్నాయి అని ప్రతి దాన్ని మోల్డింగ్ చేసుకుంటూ అంటే కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు ఆ నాలెడ్జి 4 ఏళ్లండి, 5 ఏళ్ల క్రితం రాసుకున్నదండి. ఆ కంటెంటు లోపల జీర్ణించుకుపోయిందో మరి నాకైతే ఏమి తెలీదండి. ఎక్కువ భాగం దివ్యత్వం దీని గురించే వచ్చిందండి. చెప్పడం గూడా ఇప్పుడు దివ్యత్వం గురించే ఎక్కువ ఎందుకంటే నేను దివ్యాత్మ స్వరూపురాలిని. నేను దివ్యంగా ఉన్నాను. దివ్యమైన ఆలోచనలు చేస్తున్నాను. వాటెవర్ థాట్స్ కేమ్ ఇన్ మై మైండ్, ఏ థాట్స్ అయినా రానివ్వండి. అవన్నీ దివ్యంగా ఉన్నాయి అని ఆ థాట్ ఒక్కటి నేను దైవంతో నేను సహచారం చేస్తున్నాను. నా ఒక్క ఆలోచనతోటి నా హృదయం అంతా గూడా మరి క్లీన్‌నెస్ వస్తుందో నాకైతే తెలీదు గాని తెలీదనమాట మేడం. ఎందుకంటే జ్ఞానం తెలీదనుకుంటే కాదు. తెలిసిన దాన్ని తెలిసినట్టుగా చెప్పాలి. తెలియని దాన్ని తెలియదు. కానీ అనుభవం మాత్రం ఒక్కటే నాకు వచ్చింది. రామ్‌తా మాస్టరు నాలెడ్జ్ అంతా కూడా నాకు ఇప్పించారు ఆయన. చెప్పడానికి నేనెప్పుడో 2012లో డిసైడ్ చేసుకున్నానండి. ఇప్పటికి ఇన్ని సంవత్సరాలకి అందులో కొంచెమే ఆలు గూడా రాలేదండి. రాలేదు. అక్షరాలు గూడా పలకలేదండి నేను. రామ్‌తా పుస్తకంలో అక్షరాలు ఒక్కటి పలకల. అందులో ఉన్న కంటెంట్‌లో యాజ్ యూజువల్‌గా రాసుకొని నేను మీకు చెప్తున్నాను. ఈ అవకాశం నాకిచ్చినందుకు మీకు కృతజ్ఞతలండి చాలా. ఫస్ట్ టైమ్ చెప్తున్నాను. అంతకుముందు చెప్పానండి నేను. కాకపోతే ఇంత డీటెయిల్‌గా, ఇంత వివరంగా నేను తర్వాత అందులో ముఖ్యమైన పాయింట్సే నేను డిలీట్ చేశా. ఇప్పుడు మొత్తం త అంత ఈజీగా రాసుకొని అందరికి ఈజీ కంటెంట్ అందాలని. ఎందుకంటే మనల్ని మనం నిరసించుకుంటాం, తగ్గించుకుంటాము, తప్పించుకుంటాము. పక్కోడేదో అన్నాడని బాధ పెట్టుకుంటా ఉంటాం. బ్రెయిన్‌లో ఇన్ని ఆలోచనలు పెట్టుకుంటాం. కానీ నీ ఆలోచనలన్నీ దివ్యమైనవే అని నువ్వెప్పుడు థాట్ చేస్తే అద్భుతంగా ఉంటుంది కదా! నువ్వు చేసేది ఆత్మస్థితిలో ఉండి చేస్తుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది కదండీ! ఇప్పుడు మనం చాలా సాధనలు చేస్తాం. మనసు మనసుని శూన్యం, మనసులో ఆలోచనలు పోవాలి, నాకివి పోవాలి, అవి పోవాలి ఎన్నో చేసుకుంటూ ఉంటాం. సాధనలు చాలా కష్టంగా చేసుకుంటాం. కానీ ఎప్పుడైతే నా సాధన నాకు చాలా తేలిగ్గా ఉంది. నేను చక్కగా ఈజీగా చేస్తున్నానని మీరెప్పుడు అనుకుంటే గనక అద్భుతాన్ని సృష్టించి నేను చాలా ఎనర్జీగా ఉన్నాను. అద్భుతంగా ఉన్నాననుకుంటే ఎంత అద్భుతం కళ్ళు అద్భుతమైతాయి. మాట్లాడే చెవులు వినేవి ఎంత అద్భుతంగా ఉంటాయి. పలికే పలుకులే అద్భుతాలవుతాయండి నాకు తెలిసి. ఇది ఒక్క ఫస్ట్ షేరింగ్ ఎక్స్‌పీరియన్స్ అండి రామ్ తాత తోటి నాకు. నన్ను పలకరించుతారనేది నాకు తెలీదు గానీ, బంగారు తల్లి అని మాత్రం ఎప్పుడు ఆయన ఆ! ఆ! ఇక్కడ దైవం అంటే అర్థమేంటో చెప్తున్నారు. ప్రతి అంశ దైవంలో అంతర్భాగమే కాబట్టి, మనం చెడుగా వర్ణించిన దైవంను చెడు కాదు. మనం ఏదైనా కొన్ని విషయాల్ని వీళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు చెడ్డవాళ్ళు అన్నాను. ఇప్పుడే చెప్పాను గదా! వాళ్ళు దైవం చెడు కాదు. దైవం ఎప్పుడు చెడ్డవాడు కాదు. దైవం అనే పదం కూడా చెడ్డు అన్నది లేదు ఆయన దృష్టిలో. దైవం అంటే అర్థాలిక్కడ మొన్న మొన్న చెప్పాను. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా దైవం అంటే ఏంటో చెప్తున్నానండి. మంచి కాదు, చెడు కాదు దైవం అంటే. దైవం అంటే మేలు కాదు, కీడు కాదు. అంటే ఏంటి ఇక్కడ దీని అర్థం ఏంటంటే, మనం ప్రత్యేకంగా ఈ ఆలోచన నాకు మంచిదొచ్చిందండి అని మనం చాలా మంచిదండి. అవతల వాళ్ళని అప్రిషియేట్ చేస్తాం. మనం కానీ నీకు మంచి ఆలోచన ఉందంటే, చెడు ఆలోచన కూడా ఎప్పుడో ఒకప్పుడు మూవ్‌మెంట్‌లో వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ దైవంలోకి, నిర్ణయంలోకి మీరు వెళ్ళాలి. మనలో దైవం సహచర్యం చేస్తా అంటే, నువ్వెవరిని బేరీ చేయకుండా, మంచి, చెడు లేకుండా
దైవము పరిపూర్ణత కాదు. పరిపూర్ణత ఉంది అంటే అసంపూర్ణత గూడా ఉంటుంది. మనం అనుకుంటాం సంపూర్ణంగా ఉన్నా నేను అని అనుకుంటాం. కానీ ఒక అసంపూర్ణత కూడా ఎక్కడో కొడుతూ ఉంటుందనమాట. దైవం అంటే ఉన్నట్లున్న ఉనికి మాత్రమే. దైవం అంటే ఒక ఉనికిలాగా, ఉనికి అంటే ఏంటి? నేనున్నాను. ద ఐ యామ్ దట్. ఐ యామ్ అన్న పదం మీరు వినే ఉంటారు. అదే నేను. ఐ యామ్ నేను అన్నది ఉంటుందనమాట. దైవం సహజ జీవన సర్వస్వమే. నేచురల్‌గా జీవించేటువంటి మనలో ఉన్నటువంటి మనతో ఉన్నదే దైవం అవుతుందనమాట. దైవం అనేది వర్తమానం అనేది ఆనందం కోసం జీవిస్తూ, స్వయాన్ని గ్రహిస్తూ, ఆనందించుటకు ఉద్యమిస్తుందో అదే దైవము. అంటే ఆనందంతో ఉండాలి. ఆనందంతో ఉంటూ మనమెవరో మనం తెలుసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఆనందంతో ఉద్యమిస్తూ ఉండాలనమాట ఎప్పుడూ కూడా. అంటే మీరు ఈ ఆలోచనలు ఎలా చేయాలి? ఆనందకరమైన ఆలోచన చేస్తే ఆనందం వైపెళ్తారు. దుఃఖమైన ఆలోచన చేస్తే దుఃఖం వైపెళ్తారు. కాబట్టి ఒక్క సెకన్‌లో మీరెలా మార్చుకోగల సామర్థ్యత మీలుందో ద్వంద్వాలకి అతీతం అనమాట. అంటే చెడు లేదు, మంచి లేదు. చీకటి లేదు, వెలుతురు లేదు. ఉన్నది ఉన్నట్లుగా గ్రహించే శక్తి స్థితియే దైవము. ఆ దైవం తనను తాను పరిమిత దృక్పథంతో ఎప్పటికీ వీక్షించగలడు. అంటే ఏంటి? దైవము మనం పరిమితం అన్నమాట. మనల్ని మనం అంటే ఇప్పుడు ఈ రూమ్‌లో ఉందనుకోండి. ఇక్కడే దైవం ఉన్నాడు అని మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ అనంతం సర్వస్వ వ్యాపించి ఉన్నవాడు అనంతం. పరిమితం కాదు. అపరిమితుడు. దైవం అంటే అపరిమితుడు. ఆ దైవం పరిమితం చేసుకొని ఎప్పుడూ ఉండడనమాట. అంటే మీరు దైవంగా మారాలి. మీతో దైవం సహచర్యం చేస్తున్నా అంటే మీ ఆలోచన దృక్పథం అంతా ఎలా ఉండాలి? విశాలమైన మనస్తోటి, విశాల హృదయంతోటి అవతల వ్యక్తి ఏం చెప్తున్నాడు? ఏం వింటున్నాం? ఓకే. వాళ్ళు చెప్పేది వాళ్ళకి కరెక్ట్ అవుతుంది. నేను వినేది నాకు కరెక్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవిస్తూ, వాళ్ళతోటి సహచర్యం చేస్తూ ఉండాలనమాట. సత్కర్మలు, దుష్కర్మలు అన్నీ మీ జ్ఞానాభివృద్ధికే. సత్కర్మలు అంటే ఒక మంచి పని చేశారనుకోండి, దాని నుంచి కొంత ఫలితం అనేది వస్తుంటుంది. దుష్కర్మలు ఉందనుకోండి, ఎవరినైనా చెడుగా ఆలోచిస్తూ వాడిని చంపేయాలి, చేయాలి అని దుర్మార్గంగా, దుష్టంగా ఆలోచించారనుకోండి. ఇప్పుడు ఒక దొంగ ఉన్నాడనుకోండి, దొంగ వృత్తి ఏంటి? దొంగతనం చేయడం అవుతుంది. ఒక మంచి వ్యక్తి ఉన్నాడనుకోండి, వాడేంటి చక్కగా అవతల వాళ్ళకి సహాయం చేయటము, అంత మంచిగా ఉండడము, ప్రేమగా ఉండడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు దొంగ అన్నవాడికి జన్మ తీసుకున్నది అతనికి ఒక అనుభవము, ఆ జ్ఞానం అన్నమాట. ఆ జ్ఞానం తీసుకోవడానికి జన్మ తీసుకున్నాడు. ఈ మంచివాడేంటి అంతకుముందెప్పుడో దుర్మార్గుడుగా ఉన్నవాడు మంచితనాన్ని తెలుసుకోవాలని మంచి జన్మ తీసుకున్నాడనమాట. ఇలా సత్కర్మ చేసేవాడు, దుష్కర్మ చేసేవాడు అన్నీ కూడా ఒక జ్ఞానం తెలుసుకోవడానికి అంటే ఒక దొంగతనం చేశాడనుకోండి జైలుకెళ్తాడన్న జ్ఞానం లేకుండా గబగబా చేసేసుకెళ్ళిపోతాడు. ఎప్పుడో ఒకడు పోలీసులు పట్టుకుంటాడు వాడు జైలుకెళ్తాం. అంటే జైలుకెళ్ళే అనుభవము అదొక అనుభవం కావాలి కాబట్టి వాడికి దుష్కర్మ అనేది యాడ్ అవుతుందనమాట. అలాగా. మీ అధ్యయనం కోసమే మీ ఆత్మస్ఫూర్తితో, ఆత్మ ప్రేరణతో మీ సర్వకర్మలు జరిగాయి. మనం అనుకుంటాము కర్మలు యాడ్ అయినాయి. మాకు ఏంటో ఏదో జరిగిపోయింది. ఏదో జన్మలో ఏదో తప్పు చేసేసాము, ఇది చేసాము అని అనుకుంటాం. మీ అధ్యయనం కోసం అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి కొంచెం. తెలుసుకోవాలంటే మీరేంటో తెలుసుకోవాలంటే మీరు సాత్వికంగా ఉన్నారు. ఎవరితోటి గొడవలకి ఎళ్ళరు. ఏ విధమైన పొరపచ్చాలు లేని మనస్ఫూర్తిగా మాట్లాడే తత్వం ఉంది మీలో. ధ్యానం చేస్తారు, జ్ఞానం పొందారు అన్నీ ఉన్నాయి. కానీ ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకోవడము, లేతే ఏదో ఒక విధమైనటువంటి ఇది చేసుకొని, వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు నిందా వాక్యాలు మన మీద వేస్తారనుకోండి. అయితే అది మనం ఎలా తీసుకుంటాం? మేము ఇంత మంచి వాళ్ళు ఇంత చేస్తున్నా కూడా మాకిది ఎందుకొచ్చింది అన్న ఆలోచన చేస్తే, మీ అధ్యయనం అంటే మీరు ఎక్కడున్నారు? ఏ ప్లేస్‌లో ఉన్నారు? మీ తాహతేంటి? మీ ఆలోచన ఎలా ఉంది? వాళ్ళు అన్నదానికి మీరు సరెండర్ అయిపోయి వాళ్ళతోటి నెమ్మదిగా వెళ్ళిపోయి కొట్లాట్లు, దెబ్బలాటలకి వెళ్ళిపోతున్నారా? లేకపోతే మీరు స్థిరంగా ఓకే. ఉండని వాళ్ళైతే వాళ్ళ మనాన వాళ్ళున్నారా? వాళ్ళ లైన్‌లో వాళ్ళున్నారా? మనం ఎలా ఉన్నాము?
మన ఆత్మస్థితి ఎలా ఉంది? మన జ్ఞానస్థితి ఎలా ఉంది? అనేది తెలుసుకోవడానికి మీ ఆత్మ అధ్యయనం చేయటానికి, మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి చూడండి కొన్ని సంఘటనలు కూడా మనకి అనుకోకుండా జరుగుతూ ఉంటాయన్నమాట. ఎలా జరుగుతా ఉంటాయంటే, మన ఇంట్లో వాళ్ళే అవ్వచ్చు, పక్క వాళ్ళే అవ్వచ్చు, ఎవరైనా సరే. ఇంట్లో ఎప్పుడూ తిరుగుతున్న, సహచరం చేస్తున్న స్నేహితులే అవ్వచ్చు. పొరపాటున ఏదైనా తెలియక వాళ్ళు అపార్థం చేసుకున్నా, మనం వెంటనే వాళ్ళని మాటలంటాం. మన నైజం అది కాదు. కానీ వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తున్నాయి కొన్ని సంఘటనలు అంటే, వాటిని మనము జీర్ణించుకోలేని తత్వంలోకి వెళ్తూ ఉంటాం అన్నమాట. అంటే నీలో జీర్ణశక్తి ఎంతవరకుంది? నీ ఆత్మశక్తి ఎంతవరకుంది? నువ్వు ఈ ఎళ్దామనుకున్న ప్రయాణంలో వెళ్ళేటప్పుడు నీ ఆత్మే నిర్దేశించుకొని వచ్చింది ఇలాంటివి. నువ్వు ఈ సంఘటనలు ఇలాంటివి ఫిక్స్ చేసుకొచ్చావయ్యా! నువ్వు మర్చిపోయినావు. కానీ ఇది నీకు ఆత్మాభివృద్ధికి నీ యొక్క సోల్ డెవలప్‌మెంట్‌కే వచ్చింది. ఇదే నీకిచ్చాను నేను అనేసి మీకు గనక అవగాహన, జ్ఞానము అందుకే 2 రోజులు, 3 రోజుల క్రితం కూడా చెప్పాను. మీ సొంత అవగాహనతోటి, మీ జ్ఞాన సముపార్జనతోటి మీరు ఆత్మ నిర్దేశించిన ప్రణాళికల్ని మీరు చేయండి అని గూడా చెప్పాననమాట. అందుకని ఏమవుతుందంటే, మీ ఆత్మాభివృద్ధి కోసం వచ్చే ప్రతి ఒక్క దానిని జన్మ తీసుకున్నాము అనంటే గూడా, ఒక ఆత్మ ప్రణాళిక ఉన్నదని మనం అనుకుని గందరగోళాలు పడిపోతాం. నా ప్రణాళిక ఏంటండి? ఇదేంటండి? కానీ ప్రతీదీ నీ ప్రణాళికలో భాగం. ఆత్మ నిర్దేశించుకొనొచ్చింది. ఏదైనా సరే భార్యవని, భర్తని, వాళ్ళ అభిప్రాయాలని, ఆలోచనని, పిల్లలవని ఎవ్వరైనా సరే వాట్ ఎవర్ ద సిట్యుయేషన్స్ కేమ్ చుట్టుపక్కల వాళ్ళవని, సంఘటనలు ఏమైనా గూడా మీ ఆత్మాభివృద్ధికి మీ ఆత్మ డిజైన్ చేసుకొని వచ్చింది అని మీరెప్పుడైతే తెలుసుకుని, ఆ జ్ఞాన సంపార్జనలో మీరుంటారో, ఆ కర్మల్ని అప్పుడు మీ ఆత్మ ప్రేరణతోనే ఆ పనులు చేయటం జరుగుతుంది. ఇప్పుడిప్పుడొచ్చేసేసి మనము జ్ఞానం అయిపోయాము. జ్ఞానం బోలెడు రామ్తా జ్ఞానం పొందేసాను నేను. లేపోతే ఈ పుస్తకం దీంట్లో నాకు థర్డ్ ఐ ఓపెన్ అయిపోయింది. నేను చాలా జ్ఞానవంతురాలిని. ఇవన్నీ కాదు కావాల్సింది. మీ ఆత్మ ఏం జేసింది? వాటి కోసం మీకు సాధనకి ప్రేరణ ఇస్తూ ఉంటుంది మిమ్మల్ని. మిమ్మల్ని ఈ ప్రకారం చెయ్యి. ఈ విధంగా చెయ్యి. నువ్విలా చేస్తే నీ ఆత్మ ఇంకా డెవలప్ అవుతుంది అని మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ ప్రేరణలో అన్నమాట మనం ఎటు వెళ్ళాలో ఆ మార్గ నిర్దేశకత్వం ప్రకారమే మన జర్నీ సాగుతూ ఉంటుంది. ఆత్మ ప్రయాణం అలా సాగుతూ ఉంటుందన్నమాట. మనకి తెలియక మనం ఆలోచన ఎలా చేస్తాం? మనస్సుతోటి చేస్తాం కాబట్టి చేసేసాం. నేనే చేశాను. నేను ఈ ధ్యానం చేశాను కాబట్టి ఇవన్నీ వచ్చేసాయి. తడే వచ్చింది. జ్ఞానం వచ్చేసింది, వచ్చింది అనుకుంటూ ఉంటాం. కానీ అది కాదు. మీ ఆత్మ నిర్దేశం దాని ప్రకారమే మన కర్మలు, అన్ని కర్మలు కూడా అలా నిర్దేశించబడి వస్తా ఉంటాయన్నమాట అది. ఆ కర్మలను ఆచరించటం వల్లనే వాటి విలువలను గుర్తించి అభివృద్ధి సాగించగలిగామని గ్రహించగలుగుతారు. ఎప్పుడు మీరు గ్రహించగలుగుతారంటే కొన్ని కర్మలు మీకోసం నిర్దేశించబడి ఉంటాయి. ఒక పిరమిడ్ కడతం దగ్గర నుంచి, ఒక ధ్యాన సాధన చేయించడం దగ్గర నుంచి, ఇలాంటి క్లాసెస్ కండక్ట్ చేయడం దగ్గర నుంచి, మళ్ళీ అవతల వ్యక్తులకి సహాయ సహకారాలు అందించడం దగ్గర నుంచి, ప్రతి ఒక్క దాని దగ్గర నుంచి వాటిని మీరు ఆచరించి, వాటి విలువల్ని గుర్తించి, ఆత్మాభివృద్ధి నేను సాధించాను అని మీరు గ్రహించగలుగుతారు. ఫస్ట్ గ్రహణ శక్తి అనేది వస్తుంది. మానవుల తప్పొప్పుల్ని నిర్ణయిస్తుంది మానవుడే తప్ప దైవం కాదు. ఇప్పుడు దైవానికి అసలు మంచి, చెడు లేదు. తప్పొప్పులేమీ లేవు. కాబట్టి మీరు దైవంగా మారాలంటే ఎదుటి వ్యక్తిని ఎలా చూడాలి? ఏ విధమైనటువంటి తప్పొప్పులు లేకుండా, ఏ విధమైన బేరీజు వేసుకోకుండా, మీలో స్వచ్ఛమైనటువంటి ఆలోచన నియమంతోటి సర్వస్వము మీరే అయ్యున్నారు అనే భావన మీలో క్రియేట్ చేసుకున్నట్లయితే గనక, ఆ విధంగా మీ ఆత్మ నిర్దేశించిన ప్రణాళికల ప్రకారమే ఆ కర్మల్నే మీరు చేస్తూ, మీరు సా ఒక సాధించగలిగాను. ఆత్మాభివృద్ధి సాధించగలిగాను అని భావన మీలోకి అప్పుడు మీరు గ్రహించగలుగుతారు. చెడు అంటే ఏంటి అనేది రామ్‌తా చెప్తున్నారు. చెడు ఎక్కడ ఉన్నది అంటే, ఒక జీవి అంతరంలో దివ్యత్వపు అభివృద్ధి హరించి వేస్తున్న మీ చెడు నిర్ణయమే. ఎంత చక్కగా చెప్పారు. ఇప్పుడు మనం చెడు అన్న పదం వాడుతూ ఉంటాం కదా! చెడు అసలు మరి ఎక్కడుందండి? చెడు అన్నది ఎలా ఉంటుందంటే, ఓ జీవి అంటే ఏంటి? ఒక మనిషి గాని, ఒక ప్రాణి గాని, ఎవరైనా కానీ అంతరంగంలో దివ్యత్వపు అభివృద్ధి. చూడండి ఎంత చక్కటి పదం అంటే దివ్యత్వపు అభివృద్ధి అనే పదం అన్నమాట. అంటే అర్థం ఏంటి? ఒక డివైనిటీలోకి నిన్ను వెళ్ళడానికి అడ్డు
వేస్తున్నటువంటి నీ యొక్క అభివృద్ధిని హరించి వేస్తున్నటువంటి మీ యొక్క చెడు నిర్ణయమే. చెడు నిర్ణయమే అనంటే ఇక్కడ అర్థం ఏంటే, నీవు ఏదైనా ఒక మీ పక్కన వాళ్ళు గాని ఎవరైనా ఇది మంచిది అని మీకు చెప్పినప్పుడు ఏమవుతుందంటే, ఇలా చేస్తే బావుంటుంది. ఈ మెడిటేషన్ చేస్తే బావుంటుంది. ఈ జ్ఞానం పొందితే బావుంటుంది. ఈ ధ్యానం చెయ్యి. చక్కగా నువ్వు శూన్యతలోకెళ్ళి అనుభూతి చెందుతావు. నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయని ఎవరైనా చెప్పినప్పుడు మన యొక్క ఏమి ఆలోచించకుండా వాళ్ళని విమర్శించడమో, వాళ్ళని ఇది చేయటమో చేస్తూ ఉంటామనమాట. ఎందుకు? నీ ఆత్మాభివృద్ధికి ఏదైనా వచ్చే సంఘటనలు మనమేంటంటే అటువైపు వెళ్ళకుండా మరి అబ్ హరించి వేస్తుందనమాట. అటువైపు వెళ్ళనీయకుండా పక్కకు నడిపించేది మీ చెడు నిర్ణయము. అదే మీ దివ్యత్వాన్ని హరిస్తుంది. సరే. మీకు మీరే తీర్పులు చెప్పుకొని పరిమితంగా ఓ శాసనంగా రూపుదిద్దుకొని స్థిరంగా ప్రతిష్ఠించబడి మీరు పరిమితులై తయారై ఆ న్యాయమే మీకు వర్తించి అన్వయించబడింది. అంటే మీకు మీరే తీర్పులు చెప్పేసుకుంటున్నారు. నేను ఇలాంటి వాడిని, అలాంటి వాడిని, నా వల్ల కాదు, నాకు చేత కాదు, నేనేమి చేయలేను అని తక్కువ అంచనా వేసుకుంటున్నారు. మీరు పరిమితులు చేసుకుంటున్నారనమాట. ఇదే ఫిక్స్ అయిపోయి మీ మైండ్ ఏం చేస్తుంది దాని ప్రకారంగా అవతల వ్యక్తులు గూడా అలాగే క్రియేట్ చేయబడతారు. అదే ఒక శాసనంగా నేను చేయలేను బాబు నా వల్ల కాదు. ఇంక నేను చెయ్యను కాక చెయ్యను. ఆ పని చేయను అని ఒక మంచి కార్యక్రమాన్ని కూడా చేయలేని స్థితిలో ఎళ్లి మీ ఆత్మాభివృద్ధికి మీరు హరించి వేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారనమాట. అయితే దాన్ని ఒక స్థితం చేసేసుకుంటున్నారు. ఇంక నేను చేయలేను. నా వల్ల కాదు. కొన్ని కొన్ని నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. ఫిక్స్ చేసేసుకుంటున్నారు. మీ మీద మీకు తప్పుడు అభిప్రాయాలు అంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకొని అంచనాల్లో విషయంలో దైవం నాకెలా సహచర్యం చేస్తాడు? నాతో ఎలా ఉంటాడు? నేనంత ఇది గదా! అనేసి భావనలు చేసుకుంటూ మీరు పరిమితంగా తయారయ్యి అదే అదే ఒక న్యాయంగా అన్నమాట. అంటే ఏంటి ఏ తీర్పు గూడా న్యాయం ఇవ్వదని చెప్పారు కదా! రామ్‌తా. మరి మీకు మీరే అలా నిర్ణయాలు తీసేసుకుంటే ఇంకెవరిస్తారు? మీ జీవితం మీ చేతుల్లో అన్నప్పుడు మిమ్మల్ని మీరే తక్కువేసుకుంటే ఇంకెవరు గౌరవిస్తారు? ఫస్ట్ మిమ్మల్ని రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీతో మీరుండండి. మీ దైవంలో కనెక్ట్ అయ్యి ఉండండి. అంటే చెప్పొచ్చావులే నీతోనే నీవు లేవు గదా! మరి అందరికి 10 మందికి జ్ఞాన బోధ చేస్తున్నావేంటి? అన్న పాయింట్ గూడా మనకి ఆపాదిస్తారు. మరి చూసిన వాళ్ళందరూ కూడా అంటారు. ఆవిడే చెప్తుంది గానీ ఆచరించదండి. లేకపోతే నువ్వు అన్న పాయింట్ గూడా వస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అంటే ఏంటి నేను ఆచరించలేనేమో, నా వల్ల కాదండి ఇది రామ్‌తా చెప్పారండి. చాలా బాగా చెప్పారండి. దైవత్వం, దివ్యత్వం బాగుందండి. ఎంత బాగుందండి క్లాసు. నేను ఆచరించలేనండి. నా వల్ల కాదండి నాకు. నేనెలా ఆలోచిస్తా అండి. నా బ్రెయిన్ అంతా గూడాను ఎప్పుడూ అందరిని ఏదో ఒక మాట అంటావు, ఏదో చేయడం నేనెలా దివ్యత్వంలోకెళ్తానండి. నేను వెళ్ళలేనండి. అని ఇలాంటి నిర్ణయాలు కొన్ని కొన్ని తీసేసుకొని, మనల్ని మనం పరిమితం చేసుకొని, తక్కువ అంచనా వేసుకొని, అలా నడిపిస్తూ ఒక శాసనంగా నాకింక ఆ దివ్యత్వ ప్రాప్తి కష్టము. ఫస్టు కష్టం అన్న పదం వస్తుంది ప్రతిదానికి. నా వల్ల కాదు నేను చేయలేను. నాకు కష్టం అన్న పదం వస్తుంది. కానీ నేను ఈ రామ్‌తా పుస్తకం రాసుకునేటప్పుడు ఒకే ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకు ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ అని ఒక డిసైడ్ చేసుకున్నానండి. అంటే ప్రతీది మన డిక్షనరీలో కష్టం అన్న పదం పెట్టుకుంటే ప్రతీది కష్టం కిందే కనబడుతుంది. మరి కొన్ని టిప్స్ చెప్పారండి రామ్‌తా కొన్ని. రామ్‌తా నాలెడ్జి క్రిటికల్‌గా అర్థం కాక కష్టమని మనం అనుకున్నా, ఈ రామ్‌తా నాలెడ్జి నాకు బాగా అర్థమైతుంది. నేను చెప్పగలను. నాకు చేతనవుతుంది అని అనుకున్న కొలది ఏమైందంటే నా లోపల నాకు ఒక విధమైన ఏమనిపించిందంటే హ్మ్. నాకు కష్టం అనేది ఏదీ లేదు. ప్రతీదీ తేలికే అని ఒక డిసైడ్ చేసేసానండి. ఈ పుస్తకం రాసేటప్పుడే డిసైడ్ చేసుకున్నా. అందుకని ఈ నాలెడ్జి ఏంటి చాలా తేలిగ్గా అర్థమయ్యిందండి. లేకపోతే కష్టంగానే అర్థం చేసుకోవడం రాకపోయేది నాకు కూడా. అసలు ఆలోచనల గురించి చేస్తుంటే కొన్ని సంఘటనలు ఎదుర్కొన్నప్పుడు వాటికి ఆన్సర్స్ వచ్చేసేవండి నాకు. రాబ్తా మెసేజెస్ అని వేరే రాసుకున్నాను నేను. సో, ఎందుకు చెప్తున్నానంటే మనల్నెప్పుడు మనం తక్కువ చేయకూడదు. మనల్ని ఎక్కువ చేసుకోకూడదు. అదే న్యాయాన్ని మనని పరిమితం చేసుకుంటుంటే అదే మనకు వర్తించి అన్వయించబడుతుంది. మరి అలాగే ఎవరో ఇవ్వడం కాదు తీర్పులు మనకి మనమే తీర్పులు చెప్పుకుంటున్నాము. అలా చెప్పుకోకుండా మీరు చక్కగా ఆనందంగా ఆ దివ్యత్వం వైపు ప్రయాణం సాగించాలి. మన కలలన్నీ కూడా నిజం జేసుకోవాలని కోరుకుంటున్నానండి. థాంక్ యూ వెరీ మచ్ అండి నాకు ఈ అవకాశం ఇంకోటి చెప్పాలంటే ఇంకా చాలా టైం తీసుకుంటుందండి. ధన్యవాదాలు. థాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం.
ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.